ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి చివరి ఏకాదశి అంటే ఈ పరమ ఏకాదశి. ఇది మనకి జూన్ నెలలో ఏ డేట్లో వస్తుంది? 10 తేదీ 11న. ఈ ఏకాదశి తిథి సమయాలు ఎప్పటి వరకు ఉన్నాయి? ఆ రోజు ఉపవాసం నియమాలేంటి? పారణ సమయం ఎప్పుడు? పూజా విధానం ఇంకా పరమ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అధిక జ్యేష్ఠ మాసం చివరి దశకు వచ్చేసిందండి. ఈ క్రమంలో మనకి పరమ ఏకాదశి రాబోతుందన్నమాట. మూడేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక పర్వతనం ఎంతో విశిష్టమైనదండి. జీవితంలో ఎవరైనా అంతర్గత ఎదుగుదలకి ఇది ఒక గొప్ప అవకాశం. సుఖశాంతులు ఐశ్వర్యం కోరుకునే భక్తులు ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారండి. పవిత్ర పురుషోత్తమ మాసానికి ఇది ముగింపు పలుకుతుందన్నమాట. ఇంకా ఈ అధిక మాసంలో కృష్ణపక్షానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతయ్యే వారికి ఈ రోజు ఒక వరం లాంటిది. జ్యోతిష నిపుణుల ప్రకారం ఈ సమయంలో గ్రహస్థితి వల్ల రాజయోగం ధనయోగం ఏర్పడబోతున్నాయండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి కూడా ఇది మనకు ఒక మంచి సరైన అవకాశం అన్నమాట. ఈ పవిత్రమైనటువంటి పరమ ఏకాదశి రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త పాపాలు నశిస్తాయండి. అదేవిధంగా 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం ఈ ఒక్క వ్రతం వల్లే లభిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ పరమ ఏకాదశి ఏ రోజున వస్తుంది? ఆ రోజున ఉన్నటువంటి తిథి సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయనేది ఇప్పుడు వివరంగా చూద్దామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు కృష్ణ పక్షం. ఏకాదశి తిథి సమయాలండి. 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ గురువారం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 57 నిమిషములకు ప్రారంభమవుతుందండి. మళ్ళీ తిరిగి అదే రోజు రాత్రి 10 గంటల 36 నిమిషములకు ముగుస్తుంది. ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి తిథి ఉన్నందువలన జూన్ 11వ తేదీ గురువారం రోజున పరమ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. జూన్ 11వ తేదీ ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఏకాదశి వ్రత పారణ సమయం వచ్చేసండి జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల 23 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 10 నిమిషముల వరకు అయితే మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో ఉపవాస వ్రతాన్ని విరమించుకోవచ్చండి. ఈ రోజు ద్వాదశి తిథి ముగిసే సమయం అండి. అంటే జూన్ 12వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషములకు ఈ తిథి ముగుస్తుందండి. పరమ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే పరమ అంటే శ్రేష్టమైనది లేదా అన్నిటికంటే ఉత్తమమైనది అని అర్థం అండి. అన్ని ఏకాదశి వ్రతాల కంటే పరమ ఏకాదశి వ్రతం అత్యంత ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తుందట. అందుకే ఈ వ్రతాన్ని ఆచరించే సాధకుడికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారండి. పరమ ఏకాదశి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుంటే అండి, ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నిద్ర లేవాలండి. ఆ తర్వాత పవిత్ర స్నానం చేసి శుభ్రమైన పసుపు లేదా తెలుపు రంగు బట్టలు అయితే ధరించుకోవాలండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి పటాన్ని కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామికి పూజ చేసుకుంటూ తులసి ఆకులను పసుపు పువ్వులు చందనం మరియు బత్యలని స్వామికి సమర్పించుకోవాలి. ఈ పరమ ఏకాదశి వ్రత కథ అనేది అయితే తప్పనిసరిగా చదువుకోవాలండి. ఈ వ్రత కథ చదువుకోవడం వల్ల మీకు విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఈ పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించుకోవాలండి. వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించాలండి. మీ సామర్థ్యం మేరకు అంటే ఉపవాసం వచ్చేసి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంత ఉపవాసం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ రోజు అంతా కూడా మనకు స్వామి స్మరణలో భక్తి ధ్యానం ప్రార్థనలతో మనం సమయం గడపాలి. ఈ రోజున కొన్ని ఉపవాస నియమాలు అయితే పాటించుకోవాలండి. ఈ ఉపవాస నియమాలతో మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు వచ్చేసి పండ్లు పాలు సగ్గుబియ్యం మకాన బంగాళదుంపలు చిలగడ దుంపలు కొబ్బరి నీరు వీటితో తయారు చేసినటువంటి ఏ పదార్థాలైనా మీరు ఆహారంగా తీసుకోవచ్చు. అస్సలు తీసుకోకూడనటువంటి వచ్చేసండి బియ్యం గోధుమ ధాన్యాలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం మద్యం పొగాకు వీటినైతే అసలు తీసుకోకూడదండి. ఈ పరమ ఏకాదశి రోజున అన్నదానం ధాన్యదానం జలసేవ పండ్లు మరియు పేదలకు దివ్యాంగులకు సహాయం చేయడం వల్ల అత్యంత విశేషమైనటువంటి పుణ్యం అయితే వస్తుందండి. 2026 సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో చివరి ఏకాదశి అండి. పరమ ఏకాదశి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. నెక్స్ట్ మరిన్ని యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓ నమో నారాయణాయ.